స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడున యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మనందరం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ రీతిగా మరొకసారి కలుసుకోవటానికి దేవాది దేవుడు మన పట్ల చూపించిన కృపంతటిని బట్టి మనందరం కూడా దేవుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక క్రిస్మస్ దినాలు చూసే భాగ్యాన్ని, ధన్యతను మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని మహాకృప. ప్రియులారా, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీ కుటుంబాల్లో దేవుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించి దీవించాలి అనేది నా ప్రార్థన, నా ఆశ. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎవరి కొరకు వచ్చారు అనేది సంఘటన గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ఆయన ప్రజలందరి కొరకు వచ్చాడు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చారు అనే సంగతిని గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ప్రియులారా, ఎందుకు వచ్చాడు, యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అనే సంగతిని గురించి ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు దీని గురించి ఒక చక్కని మాటను తెలియచేస్తారు. ఆ మాటను మీ ఎదుట తీసుకొస్తాను. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఇలా చెప్తా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని ఈ వాక్యం మనకి తెలియచేయబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రియులారా, పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడయ్యుండి మానవునిగా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడిగా భూమి మీదకి వస్తే మనం ఎవరో ఆయన చూడలేం. దేవుడు పరలోకంలోనే మానవునిగా తన యొక్క అపారమైన శక్తిని బట్టి మారి భూమి మీదకి వస్తే ఆయన సంపూర్ణ మానవుడు కాలేడు. కాబట్టి ఆయన తల్లి గర్భమున మానవునిగా జన్మించి, ప్రియులారా, మానవులమైన మన కొరకు అనగా పాపులమైన మన కొరకు తన ప్రాణమును బలిగా ఇచ్చి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు పాపులు? ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే అని వాక్యం చెప్తా ఉంది. అందరూ పాపులే అనే మాట అందరి మీద నేరం మోపుతున్న మాట కాదది. అందరినీ చెబుతున్న వ్యక్తి నేరస్తులుగా చేయటం కాదది. అది వాస్తవమైన విషయము అనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ భేదము లేదు, అందరూ పాపులే. ప్రియులారా, మనందరం పాపులమై ఉన్నాం. పుట్టుకతో పాపులుగా ఈ లోకంలో పుడుతున్నాం, పాపులుగా జీవిస్తున్నాం, పాపులుగానే జీవితాలు ముగించబడుతున్నాయి. అయితే దాని అంతము ఏమై ఉన్నదో దేవుని వాక్యం మనకు చెప్తా ఉన్నది. ఏమైనది? పాపం వల్ల వచ్చు జీతము మరణము అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి
పాపము చేయటం ద్వారా, పాపములో జీవితాన్ని ముగించుకునడం ద్వారా ఏ మానవుడైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే ప్రియులారా భయంకరమైన పాతాళములో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఏ మానవుడు కూడా నశించుట తండ్రి అయిన దేవునికి, దేవాది దేవునికి ఇష్టం లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం పాపము నుండి విడిపించబడి, పాపపు బంధకాల నుంచి విడిపించబడి మనము పరిశుద్ధులము కావాలి అనేది దేవుని యొక్క గొప్ప సంకల్పమైనది. కాబట్టి ప్రియులారా దేవుని పిల్లలుగా మన జీవితంలో పాపం నుంచి విడుదల పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మార్చబడట కొరకై దేవుడు తాను చేయవలసిన కార్యం తాను చేశాడు. అయితే ఇప్పుడు ఆ పాపం నుంచి విడుదల పొందటానికి మానవుడు చేయవలసిన పని ఉన్నది. మానవుడు ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా నేను పాపిని అనే ఒక సత్యాన్ని గుర్తించాలి. చాలామంది ఈ రోజుల్లో నేను పాపిని అనే సత్యాన్ని గుర్తించడానికి ఇష్టపడట్లేదు. ప్రియులారా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి. దేవుని వాక్యంలో మనము ఈ సత్యాన్ని గ్రహిస్తాం. ప్రియులారా చాలామంది ఈ రోజుల్లో సేవకులు కూడా జన్మపాపం లేదు అని అంటున్నారు. చాలా విచారకరమైన విషయం అది. ప్రియులారా సత్యాన్ని మానవులకు మరుగు చేయటం అంటారు దానిని. అయితే వాస్తవమైన విషయం ఏమిటి అని అంటే ప్రియులారా మానవులమైన మనందరము కూడా పాపులుగా ఈ లోకంలో జన్మిస్తున్నాం. ప్రియులారా దేవుని వాక్యం సంపూర్ణంగా మన చేతికి వచ్చిన తరువాత కూడా మనం ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అసలు దేవుని వాక్యమే అప్పటికి ఇంకా పూర్తిగా వ్రాయబడిన కాలంలోనే యోబు భక్తుడు ఈ మాటను ఇలా పలుకుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనే మాట చదువుతున్నాం. పాప సహితునిలో నుండి, పాపము కలిగిన వ్యక్తిలో నుండి పాపము లేని పాపరహితుడు పుడితే ఎంత బాగుండు అనేది ప్రియులారా ఇక్కడ యోబు గారు ప్రశ్నిస్తున్న ఒక అద్భుతమైన ప్రశ్న, ఒక అద్భుతమైన నిరీక్షణ, లేకపోతే ఒక ఆశతో కూడిన మాటగా ఇక్కడ మనకి కనబడుతున్నది. అంటే ప్రియులారా పాపరహితుని యొక్క అవసరం ఉన్నది. పాప సహితులుగా భూమి మీద ప్రతి మానవుడు జన్మిస్తూ ఉంటుండగా, పాపము కలిగిన వారిగా భూమి మీద జన్మిస్తూ ఉంటుండగా, పాపరహితుడైన వ్యక్తి ప్రియులారా పాప సహితునికి అవసరత ఉన్నది అనే సంగతి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపరహితుడు పుడితే ఎంత బాగుండు అని చూస్తున్నాం. పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపరహితుడు ఎవరు? అందరూ పాప సహితులే. పాపరహితుడు అన్న వ్యక్తి భూమి మీద ఎవరు లేరు ప్రియులారా. అయితే దేవుడే మానవునిగా భూమి మీదకు పాపరహితునిగా జన్మించాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన మొదటి సత్యం ఏమిటి అని అంటే ప్రియులారా మనందరము కూడా పాపులమై ఉన్నాం. అయితే పాపం విషయంలో మానవుని యొక్క స్పందన ఎలాగున్నది? పాపం విషయంలో మానవుడు పాపాన్ని ఎలా చూస్తూ ఉన్నాడు, ఎలా భావిస్తూ ఉన్నాడు అని అంటే ప్రియులారా ఒక దైవజనుడు పలికిన కొన్ని మాటలు నేను మీ ఎదుట తీసుకొస్తాను. హెరాల్డ్ విల్మింగ్టన్ అనే ఒక దైవజనుడు తాను ఇలా వ్రాశాడు. కొన్ని విషయాలు మీ ఎదుట తీసుకొస్తాను. చూడండి, పాపాన్ని గురించి మనుషుడు ఏమనుకుంటాడంటే అదొక దుర్ఘటన అని అంటున్నాడట. పాపము దుర్ఘటన అనుకుంటున్నాడు మనుషుడు. కానీ పాప విషయంలో దేవుని యొక్క స్పందన ఎలా ఉన్నదో, దేవుడు దాన్ని ఎలా భావిస్తున్నాడో అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దానిని హేయమైనది అంటున్నాడు. పాపం చేసి దాన్ని దుర్ఘటన సమర్థించుకుంటున్నాడు. కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే అది హేయమైనది అంటున్నాడు. పాప విషయంలో మానవుని యొక్క స్పందన ఎలా ఉన్నది అని అంటే పాపాన్ని మనుషుడు తప్పు అని అంటున్నాడు. అంటే పాపాన్ని దాని యొక్క తీవ్రతను తగ్గించి చూసుకొని దానిదేముందులే అన్నట్లుగా ఫీల్ అవ్వటం అన్నమాట. పాపాన్ని మనుషుడు తప్పు అని పిలుస్తూ ప్రియులారా పాపం యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే తెగులు అంటున్నాడు. తప్పు అని మానవుడు భావిస్తూ ఉండంటే దేవుడు దానిని తెగులు అంటున్నాడట. అంతే మాత్రమే కాకుండా మనుషుడు పాపాన్ని ఏమని పిలుస్తున్నాడంటే లోపము అని అంటున్నాడు. కానీ దేవుడు దాన్ని రోగము అంటున్నాడు.
మనుషుడు పాపాన్ని దురదృష్టం అని పిలుచుకుంటున్నాడు, కానీ దేవుడు దానిని ఇష్టము అని పిలుస్తున్నాడు. గమనించారా? దురదృష్టవశాత్తు అని అంటాం, అంటే నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా అని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇష్ట ప్రకారమే చేసావు పాపము అని అంటావు అన్నాడు. అంత మాత్రమే కాదు, పాపాన్ని మనుషుడు ఏమన్నాడంటే తప్పిదం అంటున్నాడు, కానీ దేవుడు దాన్ని శత్రుత్వం అంటున్నాడు. పాపాన్ని మనుషుడు భ్రాంతి అంటున్నాడు, దేవుడు దాన్ని ప్రాణాంతకమైనది అంటున్నాడు. పాపాన్ని మనుషుడు దౌర్బల్యం అంటుంటే దేవుడు దాన్ని పాపము అంటున్నాడు. పాపాన్ని మనుషుడు భోగం అంటామంటే దేవుడు దానిని కుష్ఠము అంటున్నాడు. కుష్ఠరోగం అది. మనుషుడు పాపాన్ని స్వేచ్ఛ అంటున్నాడు, కానీ దేవుడు దానిని విశృంఖలత్వం అంటున్నాడు. స్వేచ్ఛ, విశృంఖలత్వం. అలాగే మనుషుడు పాపాన్ని నిరుపయోగం అంటున్నాడు, దేవుడు దానిని విషాదం అంటున్నాడు. మనుషుడు పాపాన్ని పొరపాటు అంటున్నాడు, దేవుడు దానిని వెర్రితనము అంటున్నాడు. మనుషుడు పాపాన్ని బలహీనత అంటున్నాడు, నా బలహీనత అండి అది, నేను ఆ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను అంటాడు మనుషుడు. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే ఉద్దేశపూర్వకమైనది అంటాడు. అంటే ప్రియులారా, మనుషుడు పాపం విషయాలు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. అంటే నేను పాపం చేశాను అని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు, దాన్ని సమర్థించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దురదృష్టం అండి, తప్పు అండి, తప్పిదమండి, అదొక భ్రాంతి అండి, ఇలాగా తనను తాను చేసిన దానిని నేను పాపం చేశాను, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను అని చెప్పి పిల్లల పశ్చాత్తాపడటానికి మనుషుడు ఇష్టపడట్లేదు. చాలా విచారకరమైంది కదా ఇది. సోదరులారా, పాపాన్ని సమర్థించకూడదు. పాపం చేయటమే ఒక తప్పు అయితే దాన్ని సమర్థించుకోవడం ఇంకొక తప్పు. పాపాన్ని పాపంగా గుర్తించాలి. ఎప్పుడైతే పాపాన్ని పాపంగా గుర్తిస్తావో అప్పుడు ఏమవుతుందనంటే నీవు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మనము పాపులమై ఉన్నాము, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అయితే మనం ఎవరూ నశించి ఆ భయంకరమైన నరకానికి, పాతాళానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక ఆయన చేసిన పని ఏమిటి అని అంటే మన నరక శిక్ష అంతా, మన పాపపు శిక్ష అంతా తాను భరించి మనకు విడుదలను, విమోచనను, రక్షణను సిద్ధం చేశాడు. ఇది దేవుడు చేయాల్సిన పని దేవుడు చేసేసాడు. అయితే ఏం మిగిలింది అని అంటే మనం చేయాల్సిన పని ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నేను పాపిని అని అంగీకరించాలి. నేను పాపం చేస్తున్నాను దేవునికి విరోధముగా. బైబిల్లో మన అందరికీ బాగా పరిచయమైన సంఘటన చిన్న కుమారుని గురించిన సంఘటన. అతను తప్పు చేశాడు, తండ్రికి విరోధంగా ప్రవర్తించాడు, కానీ దాన్ని చాలా అద్భుతంగా తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత, కరువు వచ్చిన తర్వాత, తినడానికి ఠికానా లేని సమయంలో, ఆ పరిస్థితుల్లో తన యొక్క పాపాన్ని గ్రహించాడు. నేను నా తండ్రికి, దేవునికి, పరలోకానికి విరోధంగా పాపం చేశాను. ప్రియులారా, రిపెంట్ అనేది చాలా ముఖ్యమైనది. పశ్చాత్తాపం అనేది చాలా విలువైనది. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని నీవు చేయాలి. నీవు పాపివని గ్రహించి నేను పాపం చేశాను, నేను పాపంలో ఉన్నాను అనే ఒక గ్రహింపులోకి నువ్వు రావటం, సత్యాన్ని గ్రహించడం చాలా విలువైనది. అయితే పాపాన్ని గ్రహించటంతో సరిపోదు, పాపము నుంచి విడిపించగలిగిన వ్యక్తి ఎవరు అనేది గమనించాలి. ఒక రోగం వచ్చినప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ రోగం నయమవుతుంది? దానికి సంబంధించిన డాక్టర్లు చాలామంది ఉన్నా ఏ డాక్టర్ సరైన డాక్టరు అని పిల్లలు మనం ఆలోచన చేసుకుంటాం. వారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాగే నన్ను పాపం నుంచి విడిపించగలిగిన నిజమైన విమోచకుడు ఎవరు అనే సంగతిని నువ్వు ఆలోచన చేయాలి. డాక్టరు అని అనబడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరికి రోగం నయం చేయగలుగుతాడా? కాదు. ప్రియులారా, దేవుడు పాపమును దాని యొక్క పర్యవసానాల నుంచి మానవుణ్ణి విడిపించగలిగిన శక్తిమంతుడు.
మానవునికి అత్యవసరమైనది పాపక్షమాపణ. ప్రతి మానవుడు తన జీవితంలో పొందుకోవాల్సిన పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ప్రియులారా, ఎక్కడ దొరుకుతుందో జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి, అన్వేషణ చేసుకోవాలి. ప్రియులారా వినండి జాగ్రత్తగా. ఒక రోగము ఈ డాక్టర్ దగ్గర కుదరకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ పాపపు రోగం ఉన్నది చూశారు, ఇది చాలా భయంకరమైనది. దీనికి గనక నయం చేకూర్చబడకపోతే, పాపపు రోగం నుంచి మనం గనక విడుదల పొందకపోతే దాని పర్యవసానాలు ఎంతకాలం అనుభవించాలంటే ప్రియులారా, శాశ్వత కాలం భరించాలి. శాశ్వత కాలం భరించాలి. ఇక దానికి ముగింపే లేదు. నిత్యత్వం, నిత్యము దాని యొక్క ఫలాలను అనుభవించాల్సిందే, ఫలితాలను అనుభవించాల్సిందే, తప్పదిక. అందుకని ప్రియులారా, ఏదో ఒక రోజున జీవితాన్ని ముగించుకోవాల్సిందే. రోగంలో ఉన్నా రోగంలో లేకపోయినా, రోగం వచ్చింది, ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయి మరణించాల్సిన పరిస్థితి రావచ్చు. ఏదో ఒక రోజున జీవితాన్ని ముగించుకోవాల్సిందే కదా. మరణం ఖచ్చితం కదా. మరణం ఖచ్చితం, నరకం ఖచ్చితం కాకూడదు ప్రియులారా. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయి ఆ జీవితం ఖచ్చితం కాకూడదు. మన జీవితంలో ఖచ్చితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు మానవునికి ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన రక్షకుడు. లూకా సువార్త 2:11 మనం చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా నీవు పాపివని గ్రహించాలి. రెండవది, పాపము నుంచి విడిపించగల రక్షకుడు, నిజమైన రక్షకుడు ఎవరు అని గుర్తించాలి. ఒక వ్యక్తి పాపం నుంచి రక్షించాలి అని అంటే ఆ వ్యక్తిలో పాపం లేకుండా ఉండాలి. ఆయన పాపం లేనివాడై ఉండాలి, పాపము చేయనివాడై ఉండాలి, పాపం ఎరుగనివాడై ఉండాలి. ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరిని చెప్పగలం? పాపం లేని పరమ పవిత్రుడని ఎవరి గురించి చెప్పగలం? ప్రియులారా, ఒక వ్యక్తి రక్షించాలి అని అంటే శాస్త్రం కొన్ని విషయాలు చెప్తా ఉంది. ఆ వ్యక్తి కన్యక గర్భాన జన్మించాలి. పాపం నుంచి ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించాలి అని అంటే, పాపపు బంధకాల నుంచి విడిపించే వ్యక్తి, విమోచకుడు ఏమై ఉండాలంటే కన్యక గర్భాన జన్మించిన వాడై ఉండాలి. ఎందుకు అని అంటే, స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించే ఏ మానవుడైనా భూమి మీద పాపిగా జన్మిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొనుట ద్వారా ఆయన మానవునిగా భూమి మీదకు జన్మించాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో జన్మించిన జన్మ ఎలాంటిదనంటే కన్యక గర్భాన జన్మించాడు. కన్యక గర్భవతి కుమారుని కనును. మరియ కన్యకగా ఉండి యేసు ప్రభువారిని కన్నది. ఆ తల్లి అయిన మరియ యేసు ప్రభువారిని గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా. దేవుడు ఆమెలో యేసు ప్రభువారిని పుట్టించాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు మనం గ్రహించాలి, గుర్తించాలి. ఆయన జన్మలో పాపం లేదు అనేటందుకై నేను ఈ విషయాన్ని మీ ఎదుట తీసుకొచ్చాను. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన జీవించిన జీవితంలో ఎక్కడా కూడా పాపం లేదు. ఆయన సవాలు విసిరాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. ప్రియులారా, ఆయనతో పాటు పెరిగిన వ్యక్తులు, ఆయన చూచిన వ్యక్తులు, ఆయన గమనించిన వ్యక్తులు, ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మీద తీసుకొస్తాను. దేవుని వాక్యం ఇక్కడ మనం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పేతురు భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఆయన పాపము చేయలేదు. ఎంత అద్భుతమైన మాట! యేసుప్రభువు తన గురించి తాను చెప్పిన మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. ఆ మాట ఎవరైనా అన్నారండి ఆ మాట? అందుకని యేసుప్రభువు మరొక మాట కూడా అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడు అని.
భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపంతోనే పుడుతూ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే జీవితాలు ముగించుకుంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిలో జన్మలో పాపం లేదు, ఆయన క్రియలలో పాపం లేదు. ప్రియులారా, ఆయన్ను విమర్శిస్తున్న సమయంలో అనగా ఆయనకి తీర్పు తీస్తున్న సమయంలో అధికారులు తేల్చిన సంగతి ఏమిటి అని అంటే, ఈయన ఏ నేరము చేయలేదు, ఈయన ఏ తప్పు చేయలేదు. అప్పగించిన యోధా సైతం అన్నమాట నిరపరాధి రక్తము అనే పదం వాడాడు. శతాధిపతి ఈయన నిజముగా రక్షకుడు అని చెప్పాడు, దేవుని కుమారుడు అన్నాడు. పిలాతు ఈయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ నేరం లేదు. హేరోదు కనుగోలేకపోయాడు. ఎన్ని విధాలుగా ఆయన్ని నేరస్తునిగా చేయాలని ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేకపోయింది. అబద్ధ సాక్ష్యాలతో నిరూపించాలనుకున్న వారి వల్ల కాలేకపోయింది. ఆయన పాపము లేని పరమ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. ప్రియులారా, ఆయన పాపం లేనివాడు. అంత మాత్రమే కాదు, అన్యాయపు తీర్పు పొందాలి. రక్షకుడు అన్యాయపు తీర్పు పొందాలి, తన పవిత్రమైన రక్తాన్ని చిందించాలి, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవాలి. ఇవన్నీ కూడా శాస్త్రం చెబుతున్న సంగతులు. ఏమనంటే రక్షకుని యొక్క యోగ్యతలు. ఇవన్నీ ఎవరిలో నెరవేరని? ప్రపంచంలో మహానుభావులు అనబడిన వారు ఉన్నారు, ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు అనబడిన వారు ఉన్నారు, ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తులు ఉన్నారు. ఎవరినైనా తీసుకునండి, ఈ లక్షణాలన్నీ నెరవేరిన వ్యక్తులు ఎవరున్నారు అని అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే నెరవేరని ఆయన పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో ఈ సత్యాల్ని గ్రహించిన పరిస్థితి నీకు ఉన్నదా? చాలామంది మేము పాపులమండి, మేము ఆ స్థలానికి రాకూడదండి అని మందిరానికి రమ్మని చెబుతా ఉండంటే ఆ మాట అంటూ ఉంటారు. నేను చాలామందికి సువార్త చెబుతున్న సమయంలో అనేకమైన తప్పులు చేస్తూ ఉంటామండి, పాపాలు చేస్తూ ఉంటామండి, అక్కడికి వచ్చి ఆయన్ని హీనపరచకూడదండి, అక్కడికి వచ్చి దేవునికి అవమానం తీసుకురాకూడదండి, నేను మారిన తర్వాత పూర్తిగా మారిన తర్వాత వస్తానండి అని అనేవాళ్ళు, పలు విధాలుగా మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. అంటే వారిలో ఒక విషయం, దాదాపు చాలామందిలో ఒక విషయం మాత్రం కనబడుతుంది. అదేంటంటే నేను తప్పు చేస్తున్నాను, లేక నేను పాపం చేస్తున్నాను, నేను దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాను అనే విషయాన్ని దాదాపు చాలామంది అంగీకరిస్తున్నారు. కానీ నేను దీని నుంచి విడుదల పొందకపోతే నాకు భయంకరమైన శాపగ్రస్తమైన నరకము నాకు ఉన్నది అనే ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. అయ్యో నేను శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతానే అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఒకవేళ గ్రహించిన అర్థమైన ప్రియులారా, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందట్లేదు అని అంటే, ఈరోజున ప్రియులారా, ఒకటి దేవుని వాక్యం చెబుతుంది, అపవాది ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాడు అని చెప్తుంది. ఈ గుడ్డితనం ఏం చేస్తుందంటే సత్యాన్ని గ్రహించకుండా చేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ రోజున మనుషుడు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావట్లేదు అని అంటే, వారు వెలుగును ప్రేమించడం కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. చీకటి అనగా పాపం, చీకటి సంబంధమైన కార్యకలాపాలను ప్రేమిస్తున్నారు, అనగా పాప సంబంధమైన జీవితాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఈ పాపాలు చేయటానికి అవకాశం దొరకదు. త్రాగడానికి వీలుండదు, వ్యభిచరించడానికి వీలుండదు, అబద్ధం ఆడడానికి వీలుండదు, దొంగతనాలు చేయటానికి వీలుండదు. యేసు ప్రభు నమ్ముకుంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ రీతిగా మనుషుడు పరిశుద్ధతను ప్రేమించక పాపాన్ని ప్రేమిస్తున్నాడు, వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తూ ప్రియులారా తన జీవితాన్ని తనంతట తానుగా పాతాళంలో నరకంలో పడేసుకోవడానికి ముందుకు వెళ్తున్న పరిస్థితులు మానవ జీవితంలో కనబడుతున్నాయి. ప్రియులారా, ఒకవేళ అలాగే జీవించుంటాడు, ఒక ధనవంతుడు పాతాళంలో పడిన తర్వాత కేకలేస్తున్నాడు, నా నాలుక అంగిటికి అంటుకుపోతా ఉంది, చుక్క నీరు నాకు దొరికే పరిస్థితి నాకు లేదు, నాకు కొంచెం నీళ్లు కావాలంటే అవకాశం లేదు అనే శబ్దం వినపడింది. అయితే ఈ స్థలానికి నా సహోదరులు రాకుండా ఉండినట్లు లాజరును పంపించు అంటున్నాడు.
దానికి కూడా అవకాశం లేదని జవాబు వచ్చింది. ప్రియులారా, దయచేసి వినండి. అక్కడ చెప్పబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మోషే మొదలగు ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వారి మాట వింటే చాలు, ఆ స్థలానికి రారు అని చెప్పాడు. మోషే మొదలగు ప్రవక్తలు చెప్పిన మాటలు, ప్రకటించబడుతున్న ఆ మాటలకు ఒక వ్యక్తి విధేయత చూపిస్తే ప్రియులారా, వారు ఆ భయంకరమైన పాతాళ నరకాన్ని తప్పించుకుంటారు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దేవుని సేవకులను చాలా చులకనగా భావిస్తూ చూస్తూ ఉన్నారు. వారి ద్వారా వింటున్న మాటలకు విధేయత చూపడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, తమలో ఉన్న ఈగో వారిని ఏం చేస్తుందనంటే దేవుని దగ్గరికి రాకుండా చేస్తూ ఉంది. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నువ్వు వెళ్తుంది ఒక మనుషుని దగ్గరికి కాదు, నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్తున్నావు. ఏవేవో అడ్డులు పెట్టుకొని, ఏవేవో ఆటంకాలు పెట్టుకొని, ఏవేవో సాకులు చెప్పుకుంటూ నీ జీవితాన్ని నువ్వు ఎంత నష్టపరుచుకుంటున్నావో ఈ క్రిస్మస్ దినాల్లో గుర్తించాలని నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను. చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు. పాస్టర్ గారు మంచోడు కాదంటాడు, పాస్టర్ గారు మంచిది కాదంటారు, పాస్టర్ గారు పిల్లలు మంచోళ్ళు గారు అంటారు, ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళు మంచోళ్ళు ఎవరున్నారు అని అంటారు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ప్రేమైన తల్లి, తండ్రి, నేను దేవుని సేవకునిగా బాధతో, భారంతో, కన్నీటితో ఈ మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే, మనం చూడాల్సింది యేసుక్రీస్తు వైపు కదా. వాళ్ళ బలహీనలే కానీ యేసుప్రభు వారు బలహీనుడు కాదు కదా. నీకు అర్థమైంది కదా వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని. ఆ మంచిగా నువ్వు యేసుప్రభుని నమ్ముకొని జీవించవచ్చు కదా, మాదిరిగా జీవించవచ్చు కదా, ఇతరుల మీద నేరాలు మోపకుండా వారికి నువ్వు మాదిరిగా ఉండొచ్చు కదా. నేను నిందించట్లేదు తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, నువ్వేమాత్రం నశించకూడదని, నువ్వేమాత్రము దేవునికి శాశ్వతంగా దూరం కాకూడదని భారంతో ఈ మాటలు చెప్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు నిజంగా యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకొని ఆయన బిడ్డగా జీవించాలని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. వెతుబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ప్రకటించబడిన ప్రతి మాటని నీ బిడ్డల హృదయాలు ముద్రించండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరూ కూడా ఏ విధమైన బలహీనతలకు, నాయన ఇబ్బందికరమైన పరిస్థితులకు లోను కాకుండా ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయండి. నీ బిడ్డలను వారి వారి కుటుంబాలను ఆశీర్వదించి మీరు అక్కడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచండి. యేసునాథుని పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా, వినిపించుమా.